పత్రికా సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఈ ప్రాంతాన్ని గత 25 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తూ రాజరిక పాలన సాగిస్తున్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ సన్ ఆఫ్ శ్రీపాదరావు గారు ఈనాడు మా బీజేపీ పార్టీ మంత్రి నియోజకవర్గ పరంగా ఎదుగుతున్న క్రమంలో మా పార్టీ శ్రేణులందరూ కూడా మరి సమస్యలపై స్పందించి వెలికి తీస్తున్న క్రమంలో మరి ఓర్చుకోలేక రానున్న కాలంలో ఆయన సీటుకు ఆయన ఉనికి ప్రమాదమైందని గ్రహించి అణచివేత కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా నా పైన నేను రాష్ట్ర కార్యవర్గ సభ్యుని నియమితులై మరి సుదీర్ఘకాలం నాకు పంచాయతీరాజ్ సిస్టంలో గత 34 సంవత్సరాలుగా ఉన్నటువంటి అనుభవాన్ని రంగరిస్తూ ఈ ప్రాంత ప్రజల సమస్యల పట్ల మరి ప్రతిఘటిస్తే దాన్ని ఓర్వలేక నన్ను అంతమొందించాలనే కుట్రలో భాగంగా నాకు 2007 నుంచి ఉన్నటువంటి సెక్యూరిటీ ఈ రోజు వరకు ఉన్నటువంటి సెక్యూరిటీ 2+2 గన్మెన్లను మరి ఈయనకున్న అధికార బలంతో మరి నిన్ననే 23/6/2026 నాడు మరి ఎలాంటి కారణం లేకుండా పోలీసు ఉన్నతాధికారులపైన ఒత్తిడి పెట్టి క్యాన్సల్ చేయించిన దుద్దిల్ల శ్రీపాదరావు గారు నేను అడుగుతా ఉన్నా మీ పరంగా, మరి నువ్వు గత 20 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఉంటావు కదా, మచ్చలేని నాయకుడిని, అందగాన్ని, సౌమ్యుణ్ణి, వివాద రహితుణ్ణి, అజాత శత్రువుని అని అనుకుంటావు కదా అని చెప్పించుకుంటావు, కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పించుకుంటా ఉన్నావు కదా తోటి ఎమ్మెల్యేలతోటి. మరి నీకెవరన్నా అడ్డం వస్తే అడ్డంగా నరికేస్తా అని కూడా చెప్పిస్తున్నావు కదా. అలాంటి నీకు మరి ఎందుకు, నువ్వు అజాత శత్రువు కదా, ఇన్ని సంవత్సరాలు గెలిచినావు కదా ప్రజల ప్రేమతోటి, మరి నీకెందుకు సెక్యూరిటీ అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. నువ్వు కూడా బేషరతుగా విత్డ్రా చేసుకోవాలి. నువ్వు వస్తే ఈ ప్రాంతానికి వస్తే ఈ డివిజన్ ఉన్న పోలీసు మొత్తం ఎస్కార్ట్గా రావడం, వందలాది మంది పోలీసు రావడం, నీకు వ్యక్తిగతంగా 4+4 గన్మెన్లు ఉండడం. మరి నక్సలైట్లే లేరు కదా ఈ ప్రాంతంలో, నక్సలైట్లు లేని రాష్ట్రంగా, నక్సలైట్ల రహిత రాష్ట్రంగా చేసినా అని చెప్తా ఉన్నారు కదా. మరి అటువంటిప్పుడు నీకెందుకు టెర్రరిస్టులు లేరు, నక్సలైట్లు లేరు, అజాత శత్రువు అని చెప్పుకున్నావు కదా, మరి నీకెందుకు సెక్యూరిటీ? నువ్వు కూడా విత్డ్రా చేసుకోవాలి బేషరతుగా అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి నీ తమ్ముడు దుద్దిల్ల శ్రీనివాస్ ఈ ప్రాంతానికి వస్తే 20 వెహికళ్ళు 30 వెహికల్లతో కాన్వాయ్ చేసుకొని మరి పోలీసును, ఎస్ఐలను, సిఐలను ఎస్కార్ట్ పెట్టుకొని వాళ్ళను విధులలో చేయకుండా సామాన్య ప్రజలకు పోలీస్ స్టేషన్లో ఇబ్బందులు అయితే వాళ్ళు చెప్పుకుందామంటే ఎక్కడున్నారు ఎస్ఐ గారు, ఎక్కడున్నారు సిఐ గారు అంటే మరి చిన్నరాజు వచ్చిండు, చిన్నదొర వచ్చిండు, ఆయన దగ్గర ఉన్నామని చెప్పే పరిస్థితి. మరి పెద్దరాజం ఈయన, సామంతరాజం ఆయన, ఈ రకంగా మరి నియోజకవర్గాన్ని మరి భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. నేను ముఖ్యంగా చెప్తా ఉన్నా, ఎందుకు నేను ఈ శ్రీధర్ బాబు ఇటువంటి కుట్రలు చేస్తాడంటే, నేను గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు దాదాపుగా 13 సంవత్సరాలు శ్రీపాదరావు గారితో, ఆ తర్వాత 14 సంవత్సరాలు ఈ దుద్దిల్ల శ్రీధర్ తోటి మరి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న క్రమంలో ఈయన నైజం ఎట్లా ఉంటుందంటే, ప్రతిపక్ష పార్టీ ఎవరైనా విమర్శిస్తే తట్టుకోలేనటువంటి మనస్తత్వం, వాళ్ళను అనగదొక్కే మనస్తత్వమైనది. అయితే నేను రికార్డెడ్ ఎవిడెన్స్ తోటి చెప్తా ఉన్నా, 2010లో మరి అప్పుడు ఈ దుద్దిల్ల శ్రీధర్ సన్ ఆఫ్ శ్రీపాదరావు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు పుట్టమధు గారు జిల్లా పరిషత్ సభ్యునిగా ఉన్నప్పుడు ఆయన అనేక రకాలుగా ప్రశ్నిస్తే తట్టుకోలేక ఈ అనుచరగణం 10 మంది, ఎవరు, ఆమె ఆనందు, చల్ల నారాయణ రెడ్డి, పొన్నం సత్యనారాయణ గౌడు, కవ్వంపల్లి మారుతి, వైద్యుల అంజన్ కుమార్, అదేవిధంగా గందె మహేష్, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అంటే ఆయన ఇప్పుడు షుడా చైర్మన్, మరి ఖాజా ఖాన్, ఈ 10 మందిని చేస్తే వాళ్ళు అన్నారు ఏమంటే సార్కి అట్లా ఇష్టం ఉండదు, పుట్టమధును మనం దాడి చేస్తేనే సారు మనశ్శాంతి ఉంటుంది, మనతో మాట్లాడతాడు అని చెప్తే ఆ శ్రీధర్ బాబు
ఈ దుద్దిల్ల శ్రీధర్ గారి సన్ ఆఫ్ శ్రీపాదరావు గారి మెప్పులు పొందడానికి 10 మందిని కలిసి పోటీ పడిపోయి జిల్లా పరిషత్లో పుట్టమధు గారి మీద దాడి చేయడం జరిగింది. వారు కూడా ప్రతిదాడిగా మా పైన చేయడం జరిగింది. కౌంటర్ కేసు 2 నమోదు చేసుకొని 2010లో క్రైమ్ నెంబర్ 76/2010, ఇదేం నేను వట్టిగా చెప్పేది కాదు, విత్ రికార్డెడ్ ఎవిడెన్స్. మాకు పుట్టమధుగా ఆనాడు ఎలాంటి శత్రుత్వం లేదు, మేము సోదరభావంతో ఉన్నటువంటి వాళ్ళం. కానీ కేవలం ఈ దుద్దిల్ల శ్రీధర్ సన్ ఆఫ్ శ్రీపాదరావు గారి నైజం ఏదైతే ఉందో వెనకదొక్కే ధోరణి, దాంతో ప్రోవోక్ చేసి దాడి చేపిస్తే దాదాపుగా 15 సంవత్సరాలు కరీంనగర్ కోర్టు చుట్టూ తిరిగినాం. అదే భాగంగా మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత పుట్టమధు ఇట్లే ఉంటే ఆయన అదే కనుకునూరు పోతున్న క్రమం లోపల అప్పుడున్న అక్కడ అందరినీ ప్రోవోక్ చేసి సీనుబాబు అనే వ్యక్తి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు చేసిండని, దాడి చేయమని ఉసిగొల్పిండని మేము పత్రికాముఖంగా చెప్తే, ఎందుకంటే దీన్ని ఆధారంగా తీసుకొని ఆనాడేమో ఆయనకు అనుకూలంగా చేసిన కేసే, ఈనాడు ఉన్న వాస్తవాన్ని చెప్తే ఇంకో కేసు. నా పైన 10 పోలీస్ స్టేషన్ల 10 కేసులు పెట్టించిండు. సేమ్ మ్యాటర్, కంప్లైంట్, సేమ్ సెక్షన్స్, నేచర్ అంతా ఒకటే, అన్నీ టైప్ కొట్టి అక్కడో లీడర్ 10 కేసులు పెట్టించారు. నేను అదృష్టవంతుడు ఏంటంటే 15 పోలీస్ స్టేషన్ లేవు, ఉంటే 15 పెట్టేటోళ్ళు. కాబట్టి 10 కేసులు పెడితే నేను గౌరవ హైకోర్టుకు వెళ్ళి ఇవన్నీ అక్రమ కేసులు నా పైన, మరి ఇన్ని పోలీస్ స్టేషన్లల్లో మంతని, కమాన్పూర్, అడిముత్తారం, మంత్రిముత్తారం, మాదేపూర్, కాళేశ్వరం, మరి రామగిరి కాలనీ, ఎయిటింగ్ ల్యాండ్ కేసులు పెడితే అన్ని కేసులో ఒక మంత్రి కేసు ఒకటి ఉంది ఫస్ట్లో. అది బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఆయన ప్రూఫ్ చేసుకోవాలి. ఎవరు? ది గ్రేట్ దుద్దిల్ల శ్రీధర్ సన్ ఆఫ్ శ్రీపాదరావు గారు. కాబట్టి ఇటువంటి వ్యక్తిత్వం ఇది చాలామందికి తెలియదు. నేను మంత్రిని నియోజకవర్గ ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈయన నిజస్వరూపం ఇది. కాకపోతే తను చేస్తాడు, ఆ నెపాన్ని ఇంకోటి నెడతాడు. ఈ రకమైనటువంటి మనస్తత్వంతో నన్ను అంతమొందించడానికే నాకున్న సెక్యూరిటీని తీసేసి ఇప్పుడు ఈనాడు ఈ మంతని డివిజన్లో నియోజకవర్గంలో ఎవరైతే ఇంతకుముందు వేరే పార్టీలో ఉన్నప్పుడు టీఆర్ఎస్లో ఇంకా ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళందరి మీద పోలీసును ఉపయోగించి రౌడీ షీటర్లుగా ముద్రలు వేసి కేసులు రిజిస్టర్ చేయించాడు. ఇప్పుడు వాళ్ళందరినీ కాంగ్రెస్లో కలుపుకున్నాడు. ఇప్పుడు రౌడీ షీటర్లు, గుండాలు అందరూ కూడా కాంగ్రెస్లో ఉన్నారు. వాళ్ళందరినీ ఇప్పుడు పెంచి పోషిస్తూ ఉన్నాడు. వాళ్ళతో దాడి చేస్తాడు, ఆయన చేయమని చెప్పాడు, వాళ్ళతో చేపిస్తాడు. ఇటువంటి ప్రమాదం ఉంది. అయినా నేను ప్రాణానికి భయపడే వ్యక్తిని కాదు. నా చివరి రక్త బొట్టు వరకు కూడా నేను నియోజకవర్గ ప్రజల తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున అధికారంలో ఎవరున్నా వారిని ప్రశ్నిస్తూ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తాం. రాబోయే ప్రభుత్వం ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం. ఈ మంత్రిలో బీజేపీ జెండా ఎగరవేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి అప్పటికి అవన్నీ కూడా వడ్డీతో సహా లెక్కబెట్టి మేము కక్కిస్తాం, గుర్తుపెట్టుకోండి. మరి ఈనాడు తమ్ముడు వస్తే కాన్వాయ్ సెక్యూరిటీ, ఈయన వస్తే కాన్వాయ్ సెక్యూరిటీ. మరి మీకెందుకు? మరి ఇంకా మీ అనుచరులందరూ కూడా మరి నక్సలైట్లే లేరు కదా. దాదాపుగా ఈ మంతని నియోజకవర్గంలో ఒక 20 లైసెన్స్డ్ వెపన్స్ ఉన్నాయి. మరి అవ్వెందుకు? వాటిని ఎందుకు క్యాన్సిల్ చేయించలే శ్రీధర్ బాబు గారు? నక్సలైట్ల భయం ఉందని చెప్పి తీసుకున్నారు కదా. ఇప్పుడు అందరు లైసెన్స్డ్ వెపన్స్ ఉంటే మరి ఇట్లా పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు, అవ్వెందుకు రద్దు చేయించలే? చేపిస్తే అన్నీ చేయించండి. ఏ క్రైటీరియా తీసుకున్నారు? థ్రెట్ క్రైటీరియా తీసుకున్నారా? థ్రెట్ పర్ఫెక్షన్ తీసుకున్నారా? లేదు. ప్రోటోకాల్ క్రైటీరియా తీసుకున్నారా? లేదు. పవర్లో ఉన్నది తీసుకున్నారా? హోదా ఉంటేనే ఇస్తున్నారా? ఏదైనా ఉండాలి. కానీ నీకు ఇష్టమైతే ఎవరికైనా ఇవ్వచ్చు, ఇష్టం కాకపోతే తీసేయచ్చు. ఇది నువ్వు నడుస్తున్నటువంటి క్రమం చేస్తూ ఉన్నారు. నేను ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియాలి ఆయన నిజస్వరూపం అని చెప్పి నేను ఈ పత్రికా సమావేశాన్ని మా బీజేపీ పార్టీ సోదరులందరితో కలిసి నేను పెట్టడం జరుగుతూ ఉంది. మీరు కూడా వాస్తవాలు రాసి, నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక్కడ
పోలీస్ వ్యవస్థ లేదు, కేవలం రాజరిక వ్యవస్థ. ఆయన పెద్దరాజు, తమ్ముడు సామంతరాజు ఆదేశాల మేరకే ఇక్కడ నడుస్తూ ఉంది. లేదు అంటే మీరు మొన్ననే చూసి ఉంటారు, పోస్టింగ్ వస్తుంది ఒక ఎస్ఐకి, 3 రోజులకే ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ డే క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇటువంటి రాజరిక పాలన సాగిస్తూ ఉన్నాడు దుద్దిల శ్రీధర్ సన్ ఆఫ్ శ్రీపాదరావు గారు. కాబట్టి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, బేషరతుగా నీకు ఉన్నటువంటి సెక్యూరిటీ, నిజంగా నువ్వు ప్రజానాయకుడు అయితే, అజాత శత్రువు అయితే, ప్రజల క్షేమం దృష్ట్యా పనిచేస్తావు అయితే నీకున్న సెక్యూరిటీని విత్డ్రా చేసుకో, అందరం కలిసి ప్రజలు తిరుగుదాం. కాబట్టి నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నా. నేను ఇంకొక విషయం లోపల దుద్దిల్ల శ్రీధర్ సన్ ఆఫ్ శ్రీపాదరావు గారికి ఒక కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నా. మంతని నిరుద్యోగ యువత తరఫున, అదేవిధంగా మంతని ప్రజల తరఫున. ఎందుకంటే ఆయన ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్. అప్పుడు ఏం చేసిండు, ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉన్నప్పుడు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసిండు. ఏం అమలు చేసిండు? ఐటీ మినిస్టర్ అయిన తక్షణమే ఈ మంతనిలో ఒక ఐటీ కంపెనీ ఓపెన్ చేసి 5,000 మంది నిరుద్యోగ యువతకు ఎంసీఏ, బీటెక్, ఎంబీఏ చేసిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించిండు. పరిశ్రమల మంత్రి అయింది కదా, ఇమ్మీడియట్గా ఆయన ఎలక్షన్ ముందు వాగ్దానం చేసిండు, కోకోకోలా కంపెనీ తీసుకొచ్చి నేను సోమన్పల్లిలో పెడతా అని. అక్కడ కూడా ఇమ్మీడియట్ నెలకొల్పి సత్వరమే పనిచేసి ఫ్యాక్టరీలో 3,200 మందికి మరి అక్కడ 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ చేసి ఉపాధి లేక తిరుగుతున్నటువంటి యువకులకు ఇన్ని కుటుంబాలను ఆదుకున్నటువంటి ఈ మహానుభావునికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. ఇన్ని కుటుంబాలు 5,000 ప్లస్ 3,200 8,200 మంది కుటుంబాల తరఫున ఇంత ఉపాధి కల్పించినందుకు వారికి నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా.